ఇవాళ మన 30 డేస్ ఛాలెంజ్‌లో డే 12 పొద్దున మా ఇంటి బయట వ్యూ మస్తుంది గదా! అట్లా చూస్తూ ఉండిపోవచ్చసలు. బట్ ఆ చలికి మనం బయట ఎక్కువ సేపు ఉండలేము. సో, మనకొచ్చిన నిన్న వాల్‌మార్ట్ నుండి ఆర్డర్ పెట్టుండే నైట్. సో, ఆ గ్రోసరీస్ తీసుకొని లోపలికెళ్ళిపోయినా. ఇంకా ఫ్రెష్ అయ్యి భార్గవ్, అభి నేను బయటికొచ్చినాము మిడిల్ ఈస్ట్ మార్కెట్‌కి మటన్ తీసుకుందాం అని చెప్పేసి. ఈడ మనకి హలాల్ మీట్ దొరుకుతది. చెప్పడం మర్చిపోయినా ఇయాల ఒక బ్యాడ్ న్యూస్. నా కార్ ఇంజిన్ ఆయిల్ లీకేజ్ ఉంది. సో, మొన్న నేను మైడాస్‌లో రిపేర్‌కి ఇచ్చిన. సో, ఎంతైతదనేది చూడాలి ఇగ నైట్. మటన్ తీసుకొని అటునుంచి అటే సామ్స్‌కి పోయినాము కొన్ని గ్రోసరీస్ కోసం. అక్కడ ఈ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. టేస్ట్ జర పుల్లగుండే. బట్ జీరో వాటర్, జీరో షుగర్. ఫ్రెష్ ఉండే మొత్తం. ఈ మిషనే గమ్మత్తుండే. డైరెక్ట్ అక్కడ మనం ఆరెంజెస్ పెడితే అది స్క్వీజ్ చేసేసి మనకి పల్ప్ కింద పడేసి ఆరెంజెస్ జ్యూస్ ఇస్తుంది. ఇదొచ్చేసి వ్యూ ఆఫ్ ద డే. చాలా డేస్ తర్వాత యూఎస్‌లో ఎండని చూస్తున్నా. అండ్ ఈ వ్యూ అయితే ఫస్ట్ క్లాస్ ఉండే. ఒక పర్ఫెక్ట్ సన్ కిస్డ్ మూమెంట్. ఈవినింగ్ కార్ రిపేర్ అయిందని చెప్పేసి మేడాస్ నుంచి కాల్ వచ్చింది. నేను పోయినాం పిక్ చేసుకొని. అసలు నా కార్‌కి ఏమైందంటే ఈ కనిపిస్తున్న ఇమేజెస్‌లో ఒక టాప్ ఆఫ్ ద ఇంజిన్ పార్ట్ అండ్ ఇంకోటి కింద పార్ట్. సో రెండిటికి లీకేజెస్ ఉన్నాయన్నమాట. ఆయిల్ లీక్ అయితుంది రెండిటి నుంచి. సో రిపేర్‌కి వచ్చేసి $872 అయింది. అంటే మన కరెన్సీలో $80,000 అప్రాక్సిమేట్లీ. 80,000 పెట్టి నేను జస్ట్ నా కార్‌కి ఇంజిన్ రిపేర్ చేయించిన అంతే. అసలు టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ కదా! సో యాక్చువల్లీ ఏందంటే ఇక్కడ కార్ పార్ట్స్ తక్కువకే దొరుకుతది. బట్ చేసినందుకు వర్కర్స్‌కి చార్జ్ ఎక్కువ ఉంటది ఈడ. ఇంకా ఇట్లాంటివన్నీ దిగమింగుకొని పోతా ఉండాలి యూఎస్‌లో. మనం ఏం చేస్తాం చెప్పండి.